ఇవాళ మనం సౌత్ ఇండియాలోనే స్పెషల్గా చేసుకునే రుచికరమైన కొబ్బరన్నం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం చిక్కటి కొబ్బరి పాలను తీసి పెట్టుకోవాలి. కొబ్బరి పాల రెసిపీ ఆల్రెడీ ముందు వీడియోలో పోస్ట్ చేసాము, మీరు అందులో చూడొచ్చు. ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసుల చొప్పున కొబ్బరి పాలు తీసుకోవాలి. ఇక్కడ మేము 3 గ్లాసుల బియ్యానికి 6 నుంచి 8 చొప్పున పట్టా, లవంగం, యాలకులు తీసుకున్నాం. రుచికి సరిపడా సాల్ట్ లేదా కల్లుప్పు వేసుకోవాలి. తగినంత పసుపు వేసుకొని అన్నీ చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ రెసిపీకి బాస్మతి రైస్ లేదా నార్మల్ రైస్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము జీలకర్ర మసూరి యూజ్ చేసాం. ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన బియ్యాన్ని వడగట్టి ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి పాలల్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో 2 చెంచాల నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పూర్తిగా ఉడికించుకోవాలి. అంతేనండి, రైస్ ఉడికిందా లేదా చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ రైస్కి కాంబినేషన్గా చికెన్ కర్రీ లేదా మటన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.